కేశవ, భైరవకి, కీర్తనకి పెళ్లి జరిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు తాళి కార్యక్రమాన్ని మొదలుపెడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న మైత్రి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం చాలా బాధపడుతూ మనసులో ఒకరిని పెట్టుకొని ఇప్పుడు పెళ్లి ఇంకొకరిని చేసుకుంటున్నాను అని చెప్పేసైతే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం 3 ముళ్ళు వేసేసి కీర్తనని పెళ్లి చేసేసుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న భైరవ, మైత్రి వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య, కేశవ వాళ్ళు కూడా కీర్తనని అలాగే భైరవాని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తూ ఉంటాడు. అయ్యగారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటిదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఈ భైరవ ఎవరో కాదు ఆ మైత్రి తమ్ముడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం అవును నేను చెప్పేది నిజం. ఈ మైత్రి తమ్ముడు భైరవ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే ఒక్కసారిగా చాలా గట్టిగా నవ్వి భైరవ ఇక పెళ్ళి అయిపోయింది కదా ఇక చాలులే నాటకాలు అని చెప్పేసి అయితే అంటూ ఇప్పుడు ఈ కేశవాకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య, కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా అక్కడ ఉన్న మైత్రిని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం ఇప్పుడు నీ మీద పగ తీర్చుకునే సమయం నా దగ్గరికి వచ్చింది కేశవ. ఇప్పుడు ఏం చేయగలవు చెప్పు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ అయితే చాలా సంతోషిస్తూ మైత్రి వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు.